సార్ డైరెక్ట్ గారు ఇక్కడ మీ క్రియేషను ఈ గెటప్స్ చాలా బాగున్నాయి సార్. టైటిల్ కూడా చాలా బాగుంది. ఇందాక వరల్డ్ పాన్ వరల్డ్ తీద్దామని అంటే కామెడీగా చెప్పిన ఆ గెటప్ సైజ్ చూసి ఏదైనా థీమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? నాకు అది అనిపిస్తుంది ఎక్కడి నుంచో తీసుకున్నట్టుగా. అంటే దీని థీమ్ ఓన్ కథేనా లేదా చెప్పండి. అంటే అది యాక్చువల్ థీమ్ వేరేనే సార్ మూవీలో. అది టీజర్లో ట్రైలర్లో ఎక్కడ మేము చూపియొద్దు అనుకున్నాం. జస్ట్ బేసిక్ కామెడీ సార్. తెలుగులో బాగా పరిచయం చేస్తున్నారు. అంటే ఇది విష్ణు గారు అన్నట్టు ఏ లాంగ్వేజ్లో తీసినా బాగానే ఆడుతుంది సార్. ఏ లాంగ్వేజ్లో చూసినా అర్థమైపోతుందండి. మేము చేసిన దానికి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ముగ్గురు విష్ణు గారు చేసిన అన్ని భిన్నమైన సినిమాలు. ఆ భిన్నమైన సినిమాల్లో అన్నీ చాలా సక్సెస్ అయినాయి. ఇది ఏ రేంజ్ ఉంటుంది? గతంలో సామాజిక మించుతుందా లేకపోతే ఎట్లా? ఎలా అనిపించింది కథ వినగానే? కథ వినగానే అయితే ఫ్రాంక్గా డిఫరెంట్ కథ అని అటెంప్ట్ చేశానండి అంతే. అంటే రేంజ్లు అవన్నీ నిజంగా ఆలోచించలేదు. వన్స్ మేము టీమప్ అవుతా, ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా, రాహుల్, దర్శి మేమందరూ యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం. నాకు తెలిసి మా అందరి కెరీర్లోని ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి. ఓకే, ప్రియదర్శి గారు లాస్ట్ ఎపిసోడ్లో అదే చిన్న డైలాగ్ గుప్తా అదే డ్రాయర్ గురించి అది చేయమన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఇది ఏంటి ఇది అని ఇందాక అడిగారు కదా, లాజిక్ లేని మరి అని ఎట్లా అనిపించింది? అసలు చేస్తానన్నారా? ఏదైనా అబ్జెక్షన్ ప్రిపేర్? అబ్జెక్షన్ ఏం లేదు సార్. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందరం వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. దాని వెనకాల పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే, దట్ మళ్ళీ R3 బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి ఫన్ చేద్దామని అంతే. అంటే ఆ సందర్భం మీరు ప్రత్యేకంగా డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది. అక్కడ అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్ అంతా. సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ అది చేయడానికి. సో మార్చి 22వ తారీఖు బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. హాయ్ రాహుల్. ప్రొడ్యూసర్ గారు ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారు అని వేశారు. ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారులో కామెడీతో పాటు ఉండిపోరు అదే సాంగ్ గుర్తొస్తుంది ఎక్కువ మందికి. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇందులో కూడా అలాంటి పాటలు ఇంకొకటి? ఈ సినిమాలో పండిపోరాదే అని ఒక పాట ఉంది సార్. అందులో మీరేనా డాన్స్? అది పాడింది నేనే, రాసింది నేనే సార్. దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా సార్, 15 కోట్లు తీసుకున్నాను. 15 కోట్ల ఇది ఒక కోటు. సినిమాలో కామెడీ కాదు, ఇక్కడ కామెడీ సినిమాలో పాడాలా? పాడాలి, తర్వాత పాడాలి. బయట కలుద్దాం సార్, అక్కడ పక్కన పాడుకుందాం చెట్టు కింద. ప్రొడ్యూసర్ గారు సునీల్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే అడ్వాన్స్గానే సినిమా హిట్ అయిందని టాక్ వచ్చింది. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఆన్ టేబుల్ ప్రాఫిట్ అనేటువంటిది అది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో తీసిన ఈ సినిమాకి వెనక ఖర్చు కానీ ముఖ్యంగా వెనక పోస్టర్ చూస్తుంటే ఒక రోమన్ సెటప్ కనిపిస్తుంది. ఆ గెటప్లు ఏంటో ఇంకా డైరెక్టర్ గారిని అడుగుతాం. యాజ్ ఫార్ as the budget is concerned and as far as the business part is concerned ఏం చెప్తారు మీరు? సార్ కంఫర్టబుల్గానే అయిందండి. ఇట్స్ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు బిగినింగ్లో చెప్పినటువంటి ఒక బడ్జెట్ కానీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికి మీ సినిమా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సేమ్. ఆర్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ విత్ ద రిజల్ట్? వెరీ హ్యాపీ. టేబుల్ ప్రాఫిట్? ఆర్ యూ ఇన్ టేబుల్ ప్రాఫిట్ నో? చెప్పండి. వీఆర్ హ్యాపీ. హ్యాపీ. వెరీ గుడ్. డైరెక్టర్ గారు అది ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ గెటప్, అది రోమన్ గెటప్ సెటప్? అదొక వైకింగ్స్ సెటప్ సార్. అది ఏంటి చెప్పండి. రామకృష్ణ అడిగితే కాదా నేను పంచులు ఇస్తాడు. ఈ సినిమాకి బై డిఫాల్ట్ డైరెక్షన్ చేసింది నేనే సార్ యాక్చువల్లీ. ఆయన షార్ట్కి వచ్చి నన్ను అడిగేవాడు, చేయొచ్చా, చెప్పచ్చా, ఇలా లాగచ్చా, ఈ లెన్స్ పెట్టచ్చా అని. ఏదో చేసుకోపోవా అని చెప్పేవాడు నేను. అసలు డైరెక్టర్కి ఇవ్వాల్సిన మర్యాద ఏమాత్రం ఇవ్వట్లేరా మిస్టర్ రామకృష్ణ? సార్ డైరెక్టర్ ఏంటి సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. డైరెక్టర్ సెకండరీ సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఇద్దరం కలిసి నారాయణ కాలేజ్ గేట్లో బయట నిలబడ్డాం సార్. షూట్లో టెక్నీషియన్స్ అందరూ కూడా సడన్ గా తిట్టుకునేవారు. నిజంగా గొడవ అవుతుందేమో అని అందరూ చూసేవారు. ఒక 2-3 నిమిషాలు నిజంగా పడేది అందరికి. చూసి మళ్ళీ వెళ్ళి ఏంట్రా అందరూ అలా షాక్ అయ్యారు. టైం బాగలేక డైరెక్టర్ అయ్యాడు పాపం. అవును సార్, నేను టైం బాగలేక ఆయన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను సార్. బ్యాంక్ బ్రోస్. వెరీ గుడ్. హియర్ ఒకటి ఫైనల్గా
ఆ ఓం భీమ్ బుష్ ఈ టైటిల్స్ అనేటువంటి ఈ పేర్లు అనేటువంటి ఒరిజినల్ నేమ్సా మీ కంటెంట్ ప్రకారంగా పెట్టుకుంటున్నటువంటి ఫిక్షనల్ నేమ్సా? కంటెంట్ ఆ 3 ఓం భీమ్ బుష్ అనే ఆ 3 వాటికి అర్థాలు ఉన్నాయండి. అవి 100% మన సినిమాకి సింక్. యాక్చువల్గా ఏంటంటే ఒక మంత్రం లాగా ఉంటుంది, ఓం భీమ్ బుష్ అది ఒక మంత్రం లాగా. అండ్ వర్డ్స్ని సెపరేట్ చేసి చూసినా కూడా ఓం అనేది ఫస్ట్ వర్డ్, బుష్ అనే భీమ్ అనేది బలంగా ఇది ఉన్నది, బుష్ అనేది ఇంకా బుష్కి ఇంకేం కారణం లేదు. ఈసారి నుంచి బుష్ అర్థం ఎవరంటే రాహుల్ రామకృష్ణ. బ్యాంక్ బ్రోస్. భీమ్ బలం ఎందుకంటే ఆయన బలగం సినిమా చేశాడు కాబట్టి. అలాగా కొన్ని అలాంటివి కూడా ఉన్నాయండి. 22వ తారీఖు నాడు మీరు చూసినప్పుడు అన్నీ అర్థమైపోతాయి. బ్యాంక్ బ్రోస్ చెప్పండి. ఏ బ్రో అని అడుగుతున్నారు.